ఊర్లో మాధవుడు రాఘవుడు అని ఇద్దరు ఉంటారు. మాధవుడికి కృష్ణుడి భక్తి ఎక్కువ, రాఘవుడికి రాముని భక్తి ఎక్కువ. ఒక రోజు మాధవుడు మా కృష్ణుడే గొప్ప అని, రాఘవుడు మా రాముడే గొప్ప అని చెప్పి గొడవ పడతారు. జనాలు గుమ్మిగూడతారు. ఇంతసేపైనా ఇద్దరు గొడవ తగదు. అందువల్ల జనాలు అంటారు, సరే త్రాసు తీసుకొద్దాము, తులాభారం లెక్క త్రాసులో కూర్చోబెట్టి ఎవరు ఎక్కువ బరువు తూగుతారో వాళ్ళ భక్తి ఎక్కువ ఉన్నట్టు అని చెప్తారు. సరే అని చెప్పి అలాగే త్రాసు తీసుకొస్తారు. త్రాసులో కూర్చో ముందు హే కృష్ణ నన్ను గెలిపించు అని చెప్పేసి త్రాసులో కూర్చుంటాడు. రాఘవుడు త్రాసులో కూర్చునే ముందు హే సీతారామ బరువు కాపాడండి అని చెప్పేసి త్రాసులో కూర్చుంటాడు. రాఘవుడు ఉన్న వైపు బరువు ఎక్కువ తూగుతుంది, రాఘవుడు గెలుస్తాడు. దాంతో మాధవుడు చాలా బాధపడి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తాడు. కృష్ణ మరి ప్రత్యక్షమయ్యి, మాధవ ఎందుకు బాధపడుతున్నావు అంటే, నేను ఓడిపోయాను స్వామి అంటే, నువ్వు త్రాసులో కూర్చున్న ముందు ఏమన్నావంటే హే కృష్ణ నన్ను గెలిపించు అన్నాను, కానీ నువ్వు గెలిపించలేదు అన్నాడు. రాఘవుడు ఏమన్నాడంటే హే సీతారామ నన్ను గెలిపించు అన్నాడు. అంటే అవును, ఇక్కడ నువ్వు నేను ఇద్దరు మాత్రమే త్రాసులో ఉన్నా, అక్కడ సీతారాముడు రాఘవుడు ముగ్గురు త్రాసులో ఉన్నారు. ఇద్దరు ఉన్న త్రాసు గెలుస్తుందా, ముగ్గురు ఉన్నదే ఎక్కువ బరువు తూగుతుందా, అందువల్లే రాఘవుడు గెలిచాడు. నువ్వు ఎప్పుడైనా కొలిచేటప్పుడు హే రాధా కృష్ణ అని చెప్పి కొలవాలి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, భగవంతుడైనా సరే పక్కన ఆదిశక్తి లేకుండా అసంపూర్ణుడే. భార్యాభర్తలు వేర్వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్తుంది.